వ్యవసాయకుడు తన పొలాన్ని దున్నుతాడు ఎందుకంటే విత్తనం వేయటానికి భూమి సిద్ధంగా ఉండాలి అని. जब बीज बोएगा तो वो मिट्टी अच्छी मुलायम होके वो अंकुर निकलता है. ఆ మట్టి మంచిగా సేద్యం చేయబట్టాన్ని బట్టి విత్తనం విత్తగానే అది మంచిగా మొలకెత్తుతుంది. यही तरह हम भी क्या करना है, गीत गाना, ताली बजाना, ये सब बहुत जरूरी है. ఇదే విధంగా మనం కూడా పాటలు పాడటం చప్పట్లు కొట్టడం ఎంతో అవసరం. क्योंकि हमारे हृदय का जो मिट्टी को वचन जैसा बीज को हमारे अंदर जाके एक क्रिया रूप में अंकुर जैसा आने के लिए एक तैयार करते हैं. ఎందుకంటే ఎలాగూ ఆ పొలంలాగా మన హృదయమో అలాగా హృదయాన్ని సిద్ధపరచుకున్నప్పుడు వాక్యం అనే విత్తనం మన హృదయంలో మంచిగా ఫలించగలుగుతుంది. मैंने ये 1.5 साल से मैं बोलता रहा, నేను సంవత్సరం నుండి మీతో మాట్లాడుతున్నాను. मसीहा जीवन क्रिश्चियन मतलब केवल आना बैठना जाना पढ़ना नहीं है, एक हृदयांतर भागों में एक क्रिया के रूप में आना है. క్రైస్తవ్యం అనగా ఏదో రావటం వినటం చదవటం అంతవరకే కాదు, హృదయాంతరంగాల నుంచి కార్యరూపం దాల్చాలి. एक सच्चाई हमारे हृदय में अंकुर जैसा होना है. ఒక సత్యం అనేది మన హృదయంలో మొలవాలి. हम सच्चाई से जीना है. ఆ సత్యములో మనం బ్రతకాలి. हमारा हृदय खाली नहीं रहना. మన హృదయాన్ని ఖాళీగా इस ఉంచుకోకూడదు. खोपड़ी में इस संसार का बूस नहीं भरना है. మన యొక్క మైండ్ లో ఈ లోకపరమైన యొక్క పొట్టును నింపుకోకూడదు. हम ज्ञान से भरना है. దేవుని జ్ఞానముతో हर वक्त ज्ञान से रहना है हमको. ప్రతి సమయంలో దేవుని జ్ఞానముతో ఉండాలి. आइए రండి, आज ఇదను प्रभु ने हमें एक अच्छे अधिकार दिया है. దేవుడు మనకిచ్చిన మంచి అధికారాన్ని చూద్దాం. इसको इस्तेमाल करो. దాన్ని ఉపయోగించండి. इसको इस्तेमाल करो. దాన్ని ఉపయోగించండి. जब आप खाना बनाते हैं, ఎప్పుడైతే మీరు వంట చేస్తారో, सब्जी बनाते हैं, లేక కూర వండుతారో, अच्छी तरह बनाते हैं, మంచి మనసుతో तो చేస్తారు. इस्तेमाल करते हैं आप, ఎందుకంటే దాన్ని ఉపయోగించుకుంటారు, खाते हैं, తింటారు. तब उसको क्या बोलते हैं? అప్పుడు ఏమంటారు? बहुत टेस्ट लगा. చాలా రుచిగా ఉంది. तो खाने वाला भी बोलता आज अच्छा बनाया आपने. తినేవాళ్ళు కూడా అంటారు చాలా బాగా వండేవి ఈ రోజు అని. अच्छा बनाया आपने. మంచిగా వండేవంటారు. तारीफ करते हैं. మిమ్మల్ని పొగుడుతారు. प्रभु भी हमको तारीफ करते हैं. అలాగే ప్రభు కూడా మనల్ని పొగుడుతాడు. मैंने तैयार किए गए उद्धार को इन्होंने अपनाया. నేను సిద్ధపరిచిన యొక్క రక్షణను వీళ్ళు పొందుకున్నారు అని. अधिकार. అది అధికారం. आपको पता है जब एक राजा दूसरा राजा के ऊपर आक्रमण करके उस राज्य को जीतता है, उसका सर का मुकुट ये अपना आप को पहनते हैं. ఒక దేశపు రాజు ఇంకొక దేశపు రాజు మీద యుద్ధాన్ని ప్రకటించి యుద్ధం చేసినప్పుడు గెలిచినప్పుడు అతను తల మీద నమ్మ కిరీటాన్ని తీసుకుంటాను ధరించుకుంటాడు. क्यों मैं जीत गया हूं, ఎందుకంటే నేను గెలిచాను అని. वो हार गया है. ఆయన ఓడిపోయాడు. दावीद महाराज भी देखो, దావీదు గారిని కూడా చూడండి. दावीद महाराज एक राज्य में आक्रमण करके वो राजा को हरा करके उसका मुकुट दावीद महाराज ने पहन लिया. దావీదు రాజు కూడా ఒక రాజుని ఓడించి ఆ యొక్క కిరీటాన్ని తీసుకుని తను ధరించినట్లుగా చూస్తున్నాం. मुकुट का मतलब है अधिकार. కిరీటము అనగా అధికారం. एक मसीहा को परमेश्वर ने एक अधिकार दिया है. ఒక క్రైస్తవునికి దేవుడు ఒక అధికారాన్ని ఇచ్చాడు. इस्तेमाल करो, దాన్ని ఉపయోగించండి. उपयोग करो. దాన్ని ఉపయోగించండి. इसलिए बोलता समय को बहुमूल्य समझो. అందుకే అంటున్నాడు సమయాన్ని బహుమూల్యంగా समय को ना जाने देना. సమయాన్ని పోనీయకండి. इसलिए मैं बोलता हूँ खोलो वीडियो खोलो. అందుకే చెప్తున్నాను వీడియోని కూడా वीडियो ఓపెన్ खोल చేయండి. के आराम से बैठ जाओ. జాగ్రత్తగా కూర్చోనండి. 5 मिनट 7 मिनट पहले आराम से बैठ जाओ, तसल्ली से बैठ जाओ, प्रार्थना के जैसा बैठ जाओ. 5 నిమిషాల ముందే వచ్చి ప్రార్థనా పూర్వకంగా కూర్చోనండి. गड़बड़ में नहीं. ఏదో తొందరతో భయపడుతూనో రావాల్సిన పని లేదు. धीरज तसल्ली से अच्छी तरह प्रभु के सामने इंतजार में बैठ. ఓపికతో ముందుగానే వచ్చి కూర్చోనండి ఎదురు చూస్తూ. आइए రండి, प्रकाशित वाक्य में फिलदेल्फिया की कलीसिया को प्रभु वचन देते समय ప్రకటనల గ్రంథంలోని ఫిలదెల్ఫియా సంఘానికి ప్రభు వాక్యం ఇస్తున్నప్పుడు आइए 3:11 में लिखा है. 3:11లో రాయబడి ఉంది. फिलदेल्फिया कलीसिया के लिए एक बात बताया. ఫిలదెల్ఫియా సంఘం గురించి ఒక విషయం చెప్పబడింది. आइए రండి, प्रकाशित वाक्य निकाल दी सब लोग. ప్రకటనల గ్రంథం తీయండి అందరూ. प्रकाशित वाक्य ప్రకటన గ్రంథము 3:11. 3:11. 3:11 निकाल दीजिए. 3:11 చూడండి. मैं शीघ्र ही आने वाला हूं, जो कुछ तेरे पास है उसे तामे रख कि कोई तेरा मुकुट छीन ना ले. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకున్నట్లు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును. मेरे भाइयों बहनों, సహోదర సహోదరులారా, वचन ही भगवान है. వాక్యమే దేవుడు. भगवान ही वचन है. దేవుడే వాక్యం. भगवान हमारे साथ है. దేవుడు మనతో ఉన్నాడు. हम भगवान के साथ है. మన దేవునితో ఉన్నాం. हमारा सामने है. మన ఎదురుగా ఉన్నాడు. आज हमसे बातचीत कर रहे ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. हैं. ये वचन
दास के हृदयांतर भागों से हमसे बातचीत करता है, ఈ వాక్యము దైవదాసుని హృదయంలో నుండి మనతో इसको మాట్లాడుతున్నాడు. जीवन देता है। దానికి జీవాన్ని ఇస్తాడు దేవుడు. दास उस वचन को जीवन देता है, దాసుడు ఆ వాక్యానికి జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు. केवल वचन नहीं उसका तात्पर्य भी बता देता है। కేవలం వాక్యమే కాదు దాని అర్థం కూడా दास नहीं తెలియపరుస్తున్నాడు. बताता, దైవదాసుడు చెప్పుడు. दास के अंदर पवित्र आत्मा बताता। దైవదాసుల్లోనే పరిశుద్ధ ఆత్ముడు खुद చెప్తున్నాడు. यीशु मसीह ने कहा, స్వయంగా యేసు ప్రభు बोलने वाला तुम नहीं है, तुम्हारे अंदर पवित्र आत्मा बात करता है। మాట్లాడేది మీరు కాదు, మీలో ఉన్న తండ్రి ఆత్మ जब మాట్లాడు. एक बात बोलेगा तो दास ने बोला करके दास के ऊपर गुस्सा मत करो, पवित्र आत्मा ने बोला है। ఏదైనా వాక్యం మీకు హెచ్చరించినప్పుడు దైవదాసులు చెప్పారని ఆయన కోపగించుకోక పరిశుద్ధాత్ముడు చెప్పాడు అనేది గ్రహించాలి. अगर सुनने वालों के अंदर कोई गलती है तो उस गलती को उठा के बताएगा, तो मैं नहीं बताया, पवित्र आत्मा ने बताया। వినేవారు ఏదైనా తప్పున్నప్పుడు దాన్ని హెచ్చరించినప్పుడు చెప్పింది నేది కాదు, పరిశుద్ధాత్ముడు मैं చెప్పాడు. शीघ्र आने वाला हूँ, నేను త్వరగా వచ్చున్నానంటున్నాడు. झूठ मत समझना, నేను అబద్ధం అనుకోకండి, केवल ऐसा बोल के गए करके मत समझना, ఏదో అలా అని వెళ్ళిపోయాడు అనుకోకండి. मैं शीघ्र आने वाला हूँ। నేను త్వరగా వచ్చున్నాను. जो कुछ तेरे पास है उसे तामे रखो, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకును, कोई छीन के ना ले जाए। ఎందుకంటే దాన్ని ఎవరు కూడా అపహరింపకు. पता है एक शैतान है, సాతానుడు ఉన్నాడని తెలుసా? प्रभु ने बोला इस संसार का अधिकारी एक है, ప్రభు అంటున్నాడు ఈ లోకాధికారి ఒకడు ఉన్నాడు, वो छीन के जाएगा। అపహరిస్తాడు. మీది अभी तक मेहनत से हमने कमाया है, ఇప్పటివరకు ఎంతో కష్టపడి मेहनत సంపాదించుకున్నాం, से कमाया है, కష్టపడి సంపాదించుకున్నాం. वो एक मिनट में छीन के जाएगा वो। ఒక్క క్షణంలోనే వాడు అపహరించేస్తాడు. इसलिए అందుకని कि कोई तेरा मुकुट छीन ना ले। నీ కిరీటమును ఎవరు కూడా అపహరింపకుండా मुकुट చూసుకోమంటున్నాడు. किसका सादृश्य बताया? अधिकार, కిరీటం అనగా దేనికి సాదృశ్యం అన్నాం? అధికారమును. ताकत, దాన్ని బలమని కూడా చెప్పొచ్చు. ताकत को की भी सादृश्य है। అది బలమని కూడా చెప్పొచ్చు. देखो एक स्त्री చూడండి, उस ఒక अधिकार को స్త్రీ इस्तेमाल किया, ఆ యొక్క అధికారాన్ని ఉపయోగించి एक आत्म तौर पर हम सुनेगा ఒక तो ఆత్మీయ పరంగా మనం उसको విన్నట్లయితే अधिकार दिया गया। ఆమెకి తనకు ఒక అధికారం ఇవ్వబడింది. यीशु मसीह के ऊपर विश्वास किया उसने। యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచింది. 12 साल से लहू बहन स्त्री है, ఆమె 12 సంవత్సరాల నుంచి రక్తం స్రావం बहुत కలిగిన डॉक्टरों के पास गई, ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి बहुत पैसा खर्च किया, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టింది. ये हॉस्पिटल नहीं दूसरा हॉस्पिटल, वो डॉक्टर नहीं ये डॉक्टर नहीं, पैसा ऐसे घास की तरह इन्होंने बहा दिया। ఈ డాక్టర్ కాదు ఆ డాక్టర్ కాదని ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి నీళ్ళలాగా ధనాన్ని వేయి आखिरी में उसने एक अधिकार को छीन लिया। వెంటనే ఆమె ఒక అధికారాన్ని अरे గ్రహించింది. बेकार में पैसा क्यों खर्च कर रहा हूँ, నేను అనవసరంగా ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెట్టాను? बेकार इधर धक्का क्यों कर रहा हूँ, ఇటు అటు ఎందుకు నేను ఇబ్బందులు क्यों పడుతున్నాను? धक्का कर रहा हूँ? ఎందుకు ఇబ్బందులు मुझे एक పడుతున్నాను? अधिकार दिया गया, నాకు ఒక అధికారం एक అనుగ్రహించబడింది. अधिकार दिया गया, ఒక అధికారం उसको इस्तेमाल क्यों नहीं నేను करूँ? దాన్ని ఉపయోగిస్తాను అని. मत्ती सुसमाचार మత్తయి సువార్త 9:21 में देखेगा तो 9:21లో చూస్తే मत्ती सुसमाचार మత్తయి సువార్త 9:21 9:21 9:21 में 9:21లో हाँ क्योंकि वह अपने मन में कहती थी, हाँ। यदि मैं उसके वस्त्र ही को छू लूंगी तो चंगी हो जाऊंगी। प्रेज द लॉर्ड। నేను ఆయన పై వస్త్రం మాత్రమే ముడితే బాగుపడదునని తనలో తాను అనుకునేను. मतलब अधिकार को इन्होंने इस्तेमाल किया। ఆమె అధికారాన్ని గుర్తిస్తుంది. आज भी हमारे पास भी अधिकार है। మరి ఈ రోజు మన దగ్గర కూడా ఒక అధికారం ఉంది. क्यों? ఎందుకు? वो ताकतवर के पीछे है हम। మనము బలవంతుని వెంబడిస్తున్న వారిని. गांव में एक बार लड़ाई हो गया, గ్రామంలో ఒకసారి తగాదాలు జరుగుతున్నాయి. हमारे गांव में एक ताकतवर एक परिवार है, మా గ్రామంలో ఒక బలం కలిగిన ఒక కుటుంబం ఉంది. नहीं वो एक परिवार है, बहुत परिवार है वो लोग। వాళ్ళు గొప్ప కుటుంబంగా ఉన్నారు. వాళ్ళు मुझे मारने के मुझे खत्म करने के लिए सोचे उन्होंने। వాళ్ళు నన్ను చంపేయాలనుకున్నారు. मैं आना था उसी रास्ता में। నేను రావాల్సిన ఆ మార్గం గుండానే. एक मेरा पापा का बहन का एक भाई है, नहीं मेरा पापा का बुआ जी का एक भाई है, बेटा है। మా కుటుంబంలో ఒక బంధువులు ఉన్నారు. వాళ్ళ కుమారుడు ఒక అతను. उधर रविडी इसमें ఆయన కొంచెం రౌడీలాగా ఉండేవాడు. वो मेरे पास आया, అతను నా దగ్గరికి వచ్చాడు. उसने कहा అతను అన్నాడు, मेरे साथ आ जाओ तू, నాతో పాటు రా, कौन तुमको छुएगा देखता हूँ। ఎవరు నిన్ను ముట్టేది నేను చూస్తాను. उसने डंडा ले लिया, అతను కర్ర తీసుకున్నాడు. मैंने भी एक डंडा ले लिया, నేను కూడా ఒక కర్ర తీసుకున్నాను. उसके साथ आ रहा था, తనతో పాటు వస్తున్నాను. मुझे कोई नहीं छुआ। ఎవరు కూడా నన్ను ముట్టలేకపోయారు. ఎందుకు? वो ताकतवर है, అది ఎందుకంటే ఆయన బలవంతుడు. वो ताकतवर है, ఆయన బలవంతుడు. मैं उसको ताकतवर के साथ आ रहा हूँ। నేను ఆ బలవంతునితో వస్తున్నాను కాబట్టి वो अधिकार को मैंने इस्तेमाल किया, ఆ అధికారం నేను मुझे ఉపయోగించుకున్నాను. कोई एक डंडा भी मेरे ऊपर नहीं लगाया। ఎవరు కూడా నన్ను ఒకసారి కూడా हम కొట్టలేకపోయారు. भी ताकतवर के साथ है, మనం కూడా బలవంతునితో ఉన్నాం. हमें कोई छीन नहीं सकता, ఎవరు కూడా మనల్ని हमें कोई छू అపహరించలేరు. नहीं सकता। ఎవరు మనల్ని ముట్టలేరు. इसलिए देखो అందుకనే वो చూడండి, स्त्री 20वीं वचन में लिखा है, देखो 20 हाँ, వచనంలో एक स्त्री అనుకుంటుంది. ने हाँ। 12 वर्ष से लहू बहने का देखा एक स्त्री ने 12 वर्ष से लहू बहने वाले रोग में पड़ी, पीड़ित है वो। ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉన్నదట. देखा చూసారా? उसके पीछे से आकर उसके वस्त्र को आंचल को छू लिया उसने। యేసు వెనుకకు
ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. वो यीशु अधिकार पाया, पता है, बीमारियों के ऊपर, యేసుక్రీస్తు ప్రభువారు రోగముల మీద అధికారం रोगों के ऊपर अधिकार पाया, రోగముల మీద అధికారం शैतान के ऊपर अधिकार पाया, సైతాను మీద అధికారం प्रकृति के ऊपर अधिकार पाया। ప్రకృతి పైన అధికారం आज కలిగి क्रिश्चियन क्यों ऐसे बेकार में रोते रहते, ఎందుకు ఈ రోజుల్లో క్రైస్తవులు అనవసరంగా ఏడుస్తూ ఉంటారు? इस्तेमाल क्यों नहीं करते? ఎందుకు आज ఉపయోగించారు? पवित्र आत्मा एक सहायक कहता है, ఈ రోజు పరిశుద్ధాత్ముడైన ఒక సహాయకుడు बल देता है, మనకు బలం तो ఇస్తున్నాడు. इस्तेमाल करो, దాన్ని ఉపయోగించుకో, यूज मी, ఉపయోగించుకో, నన్ను मुझे इस्तेमाल करो, దాన్ని ఉపయోగించుకోండి, शक्ति मिलेगा आपको। మీకు శక్తి దొరుకుతుంది. देखो చూడండి मैं क्या किया 21 में, ఇక్కడ చూస్తే 21 क्योंकि मैं अपने मन में कहती थी, देखा, अपनी मन में, తనలో తాను అనుకునేదట, किसी को नहीं बताया, ఎవరితో కూడా मैंने చెప్పలేదు. एक दिन बताया। నేను ఒక రోజు చెప్పాను, अभी सरसों का अपने मन में जो कमी है, आप प्रभु मेरे अंदर ये कमी है, मुझे पूरा करो, जरूर पूरा करें। నేను నన్ను మీరు తలలో వంచుకుని ఈ రోజు ప్రభు దగ్గర అడగండి, ప్రభు నా దగ్గర ఈ తక్కువదనం ఉందని. किसी को बोलने की जरूरत नहीं, ఎవరితో చెప్పాల్సిన అవసరం లేదు. ढोल बजाने की जरूरत नहीं, ఏది దండోరో चिल्लाने की जरूरत ఏ नहीं, కేకలేయటానికి అవసరం లేదు. मन में सरसों को మనసులోనే मेरे అనుకుని अंदर ये कमी प्रभु, నాలో ఈ తక్కువదనం उसको ఉంది पूरा ప్రభు. करो प्रभु। దాన్ని పూర్తి చేయండి. जब तक पूरा नहीं होगा ఎప్పటి వరకు పూర్తి तब కాదు, तक पीछे करते रहना। అప్పటి వరకు ఇది వెంబడిస్తూ ఉండండి कहती है అంటుంది. यदि मैं उसके वस्त्र ही छू लूंगी तो चंगी हो जाऊंगी, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదును. मैं उसके पास जाऊंगी, देखो गया नहीं, నేను అతని దగ్గరికి వెళ్తాను, गई नहीं, वो ఇంకా వెళ్ళలేదు. मन में सोच रहे, మనసులో इस्तेमाल मैं अधिकार को इस्तेमाल करूंगा, నేను అధికారాన్ని ఉపయోగించుకుంటానంటుంది. मैं अधिकार को इस्तेमाल करूंगा, అధికారాన్ని ఉపయోగించుకుంటాను, मैं जाऊंगी, నేను వెళ్తాను, मैं छूंगी, నేను ముడతాను, मैं ठीक हो जाऊंगा। నేను బాగుపడిపోతాను. एक हमारे कलिसे में మన సంఘంలో एक परिवार 10 साल की बात है, ये 10 సంవత్సరాల కిందట విషయం. उसका बेटा है 19 साल का बेटा है, వాళ్ళకి 19 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. टीबी हो गया, అతనికి టీబీ అయింది. 4 बजे टीबी का घोषित किया डॉक्टर ने। సాయంత్రం 4 గంటలకు తెలిసింది అతనికి టీబీ అని. रात को एक जगह पे हम प्रेयर में गए थे, ఒక చోట మేము ప్రేయర్ కి వెళ్ళి ఉన్నాం. उसके मन में सोची, తన మనసులో అనుకుంది, मेरे को प्रभु ने जब मैं 95 में जब प्रभु ने मुझे अभिषेक दिया था, उन्होंने कहा जो इच्छा से आपके वो प्यार से आपके ऊपर भरोसे से कोई घर पे बुला जाएगा तो उनका मनोकामना पूरा हो जाए करके मेरे प्रभु ने मेरे को कहा था। ఎప్పుడైతే 1995లో ప్రభు నన్ను అభిషేకించేటప్పుడు దేవుడు నాతో చెప్పిన విషయం ఏంటంటే, ఎవరైతే నిన్ను ఆశతో నమ్మకంతో ప్రేమతో నిన్ను చేర్చుకుంటే వాళ్ళు నేను ఆశీర్వదిస్తాను అని, उनका घर का आशीष दे दूंगा। వాళ్ళ గృహాన్ని ఆశీర్వదిస్తాను అని मैंने उसी दिन बताया था, నేను అప్పుడే చెప్పాను. रात को प्रभु ने बताया था, उसी दिन बताया मैंने। ఆ రాత్రి ప్రభు నాతో చెప్పాడు, నేను ఆ తెల్లారి उसके मन में सोची, అప్పుడు ఆవిడ మనసులో ఆలోచించు. 12 बजे प्रेयर खत्म हो गई, రాత్రి 12 గంటలకు ప్రార్థన खाना అయిపోయింది. वाना खाई, మేమందరం అన్నం తినేసాం. बोली मेरे घर पर आ जाओ। ఆవిడ అంటుంది, పాష్ గారు మా ఇంటికి రండి. ठंड का मौसम, అది చలికాలం, जनवरी का मौसम, అది జనవరి సమయం. 1 बज गया, రాత్రి 1 उनका पति ड्यूटी से आया प्रेयर में, వాళ్ళ భర్త గారు డ్యూటీ నుండి సీదా ప్రేయర్ కి వచ్చారు. उनको नहीं पता उसका बेटा को टीबी हो गया। ఆయనకి తెలియదు తన కుమారుడికి టీబీ. अरे इस वक्त प्रभु का दास को क्यों बुला रहे घर पर, ఆవిడ అతను అంటాడు, ఈ సమయంలో ఎందుకు పిలుస్తున్నావు దేవదాసుని? आपको नहीं पता है। ఆవిడ అంటుంది, నీకు తెలియదులే ఊరుకో అని. मैं रात को 2 बजे घर गया, అలాగే రాత్రి 2 గంటలకు మేము వాళ్ళ ఇంటికి वो వెళ్ళాం. रोई, ఆవిడ ఏడుస్తుంది, कह रहे मेरे बेटे को टीबी हो गया। నా కుమారునికి టీబీ అయింది అని. मैंने प्रार्थना किया रात को, రాత్రి ఆ టైంలో ప్రార్థన 3 చేశాం. बजे तक हम प्रार्थना में रहा, 3 గంటల వరకు ప్రార్థన. बच्चा भी मेरे साथ है, మా పిల్లలు కూడా నాతోనే ఉన్నారు. ठंड के मौसम है। చలికాలం. 3 बजे के बाद हम घर गए थे, 3 తర్వాత మేము ఇంటికి 10 వచ్చాం. बजे फोन आया टीबी नहीं है कर। ఉదయం 10 గంటలకు ఫోన్ వచ్చింది, కుమారుడికి టీబీ Praise లేదు the Lord. అని. Hallelujah. హల్లెలూయా. प्रभु जो कहता है झूठ नहीं बोलता, ప్రభు ఏదైతే చెప్తాడో అబద్ధం కాదు. जो तुझको स्वीकार करेगा वो मुझको स्वीकार करेगा, जो मुझको स्वीकार करेगा मेरे भेजने वालों को स्वीकार करेगा। నిన్ను స్వీకరించిన వారు నన్ను స్వీకరిస్తారు, నన్ను స్వీకరించిన వారు నన్ను పంపిన తండ్రి అయిన దేవుని స్వీకరిస్తారు. मुझे 95 में बताया, తండ్రి అయిన దేవుడు నాకు 95లోనే చెప్పాడు. कोई भी कलीसिया का कोई भी हो विश्वासी आपके ऊपर विश्वास करके घर पर बुलाएगा तो सारा मनोकामना पूरा हो जाएगा। నాకు చెప్పాడు, ఏ విశ్వాసి అయిన గనుక నేను ఎందు నమ్మిక ఉంచి నేను ఇంటికి పిలుచుకుంటే వాళ్ళ మనసులో కోరికలు అన్ని నెరవేరుస్తాను, ఆశీర్దిస్తాను అని. प्रिय भाइयों बहनों, हम अधिकार को इस्तेमाल कर रहे हैं, మనకిచ్చిన అధికారాన్ని మనం कोई ఉపయోగించుకోవాలి. नहीं है, అంతేకాదు, कोड़ी है, ఒక కుష్టి వ్యాధి गांव से बाहर निकाल दीजिए, గ్రామం నుండి బయటికి తీసివేయబడింది. कोड़ी कुष्ठ। ఒక అతని కుష్టు. आपको पता है पुराने नियम में कुष्ठ लोग गांव में नहीं रहने देते, నీకు తెలుసు కదా, పాత నిబంధన కాలంలో కుష్టి రోగుల్ని గ్రామంలో ఉంచరు. उनको जांच करते याजक लोग, యాజకులు వాళ్ళని పరిశీలిస్తారు. उसके बाद उसको कुष्ठ को निर्धारण करते हैं, వాళ్ళకి కుష్టి రోగం అని నిర్ధారిస్తారు. उसका घर से बाहर निकाल देते, వాళ్ళని గ్రామం నుండి బయటకు తోసి गांव के बाहर गुफा में रह देते, వాళ్ళు గ్రామం బయట గుఫల్లో उसको ఉంటారు. खाना भी दूर से खिलाते। వాళ్ళకి అన్నం కూడా దూరంగా फिर తీసుకెళ్ళి. भाइयों बहनों, मत्ती सुसमाचार మత్తయి సువార్త 8
2-3 पढ़ेगा तो 8వ అధ్యాయం 2-3 వచనాలు చూస్తే मत्ती सुसमाचार మత్తయి సువార్త 8 8వ అధ్యాయము 8-2-3 2-3 వచనాలు देखो हाँ। एक कोढ़ी ने हाँ। पास आकर उसे प्रणाम किया हाँ। और कहा, हाँ। हे प्रभु, यदि तू चाहे तो मुझे शुद्ध कर सकता है। हाँ तेरे पास अधिकार है, तू चाहे तो कुछ कर सकता है मुझे। यीशु ने हाथ बढ़ाकर उसे छुआ और कहा, मैं चाहता हूँ तू शुद्ध हो जा। प्रेज द लॉर्ड, और हालेलुया। तुरंत कोढ़ से शुद्ध हो गया। देखा, ఇదిగో కుష్ఠరోగి ఆయన వద్దకు వచ్చి మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగి శుద్ధి అయ్యెను. देखा, చూసారా, अधिकार का इस्तेमाल किया, ఆయన అధికారం वहां स्त्री ने इस्तेमाल किया, అక్కడ స్త్రీ ఉపయోగించుకుంది, यहाँ एक आदमी ने इस्तेमाल किया। ఇక్కడ ఒక పురుషుడు प्रभु ఉపయోగించుకుంటాడు. यीशु सुबह सुबह पहाड़ से नीचे उतर कर रहे, ప్రభువైన యేసు వారు ఉదయ కాలమున కొండ దిగి लोग వస్తున్నాడు. इंतजार में हैं, కింద మనుషులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. रात भर वो प्रेयर में रहता है, ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపాడు. रात भर प्रेयर में रहता है, రాత్రంతా ప్రార్థనలో दिन भर सुसमाचार सुनाता है। పగలంతా సువార్త వినిపించేవాడు. क्यों? उसको पता है यीशु मसीह को मेरा गाड़ी जल्दी आने वाला, ఎందుకంటే ప్రభువైన యేసు తెలుసు నా గడియ मैं రాబోతుంది, जल्दी स्वर्ग में जाना है, నేను తొందరగా పరలోకానికి వెళ్ళాలి, प्रभु का राज्य को स्थापना करना है, ఇక్కడ నేను ప్రభు రాజ్యాన్ని స్థాపించాలి, मेरे पीछे आने वालों को शक्ति दे दूंगा मैं उनको। నన్ను వెంబడించే వారికి శక్తిని हम అనుగ్రహిస్తాను. कमजोर लोग नहीं है। మన బలహీనులం కావు. देखो చూడండి क्या कहा, ఏమంటున్నాడు, मैं चाहता हूँ शुद्ध हो जा, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము. क्योंकि अधिकार को इस्तेमाल किया। ఆయన అధికారాన్ని ఉపయోగిస్తున్నాడు. प्रभु ये परमेश्वर ने क्या बोला, यहोवा ने क्या बोला मूसा से, మోషేతో తండ్రి దేవుడు ఏమంటున్నాడు, लाल समुद्र के पास खड़ा था, ఎర్ర సముద్రం దగ్గర నుంచున్నాడు. सबको पता है, అందరూ తెలుసు, पीछे शत्रु आ रहे हैं, వెనక శత్రువులు వస్తున్నారు, अगल बगल में पहाड़ है, అటు ఇటు కొండలు ఉన్నాయి, आगे लाल समुद्र है, ఎదురుగా సముద్రం ఉంది. क्या करे? ఏం చేయాలా? तब परमेश्वर ने क्या बोला, यहोवा ने क्या बोला, ఇప్పుడు దేవుడైన యెహోవా तेरे पास क्या ఏమంటున్నాడు, है? నీ దగ్గర ఏముంది? लाठी, లాఠీ, इस्तेमाल कर, దాన్ని ఉపయోగించు, इस्तेमाल कर, దాన్ని ఉపయోగించు, लाठी से मारो, ఆ కర్రతో నువ్వు కొట్టమంటున్నాడు, मारो, इस्तेमाल कर। కొట్టమంటున్నాడు. हमारे पास वचन का डंडा है, మన దగ్గర వాక్యం అనే కర్ర, हमारे पास वचन का डंडा है, వాక్యం అనే కర్ర ఉంది. इस्तेमाल कर, దాన్ని ఉపయోగించాలి, इसको इस्तेमाल कर। దాన్ని ఉపయోగించాలి. ये केवल सर के नीचे रखने की नहीं, ఇది కేవలం తల కింద పెట్టుకోవడానికి కాదు, इतवार को ऐसा रख के जाने की नहीं, లేక ఆదివారం ఇలా చంకర పెట్టుకుని వెళ్ళడానికి కాదు, घर में ऐसे ऐसे करके धूल मिट्टी करके घर में रखने की नहीं, ఏదో ఇంట్లో పెట్టి పెట్టి దుమ్ము దులుపుకోవడానికి కాదు, इसको चुम्बन लगाने के लिए नहीं, దీన్ని ముద్దు పట్టుకోవడానికి కాదు, इसको काकर चबा चबा के चबा चबा के चबा चबा के उसको ऐसे निचोड़ कर छोड़ना है। इसको దీన్ని మనం మంచిగా నమిలి నమిలి మింగాలి, దీన్ని इसको అరాయించుకోవాలి. बोलते हैं बाइबल, దీన్ని బైబిలు, ये प्रभु का वचन है, ఇది బైబిలు దేవుని వాక్యము. इसलिए हमारे पास परमेश्वर का एक अच्छे अधिकार है हमारे पास, అందుకే దేవుని యొక్క గొప్ప అధికారం మన वो దగ్గర मुकुट ఉంది. है, అదే కిరీటం రూపంలో आध्यात्मिक मुकुट है, అది ఆధ్యాత్మిక చూసి అది కిరీటము, एक राजा का रूप में है। ఒక రాజు రూపంలో. लेकिन पौलुस कहता है అని పౌలు ये గారు जैतून అంటున్నారు, के पत्तों के जैसा मुरझने वाला नहीं है। ఒలీవ ఆకుల్లాగా వాడిపోయేది కాదు అంటున్నారు. पहले शताब्दी में कोई भी खेल में जीत जाए तो जैतून को पत्तों को लाके ऐसे ऐसे करके उनको लगा देते हैं। మొదటి శతాబ్ద కాలంలో ఎవరైనా ఏదైనా గెలిచి ఉంటే వాళ్ళకి ఆ ఒలీవ ఆకులతో కిరీటం ధరింపజేసేవాళ్ళు. लेकिन ये मुरझने का नहीं है, वो पत्ता मुरझ जाते हैं। అదైతే వాడిపోతుంది, ఇది వాడిపోయి सोना चांदी हीरे मोती सबसे बढ़कर है, ఈ వెండి బంగారం విలువైన రత్నాల కంటే కూడా విలువైనది. कोई छीन नहीं सकते, ఎవరు కూడా అపహరించలేదు, इसको कोई छीन नहीं सकते। ఎవరు కూడా ये అపహరింపలేదు. आत्मिक धन है, ఇది ఆత్మీయపరమైన ధనము. कुछ लोग इसको इस्तेमाल नहीं कर पाते, కొంతమంది దీన్ని ఉపయోగించలేదు, बेकार में अपने जीवन को तबाह करके बैठ जाते हैं। అనవసరంగా వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. తిల్లు అంటాం కదా, చేతులారా పాడు చేసుకుంటారు। దీన్ని क्या करते हैं? अपने हाथों से ही खो देते हैं, చేతులారా పాడు చేసుకుంటారు పాపం। अपने हाथों से ही खो देते हैं. अरे क्यों? ये समय है, ఎందుకు ఇది సమయం, ये समय है। ఇది సమయం. क्यों? अपने हाथ में है पावर, మన చేతిలో పౌరం. क्यों आपका जीवन को तबाह कर देते हो? ఎందుకు మీ జీవితాన్ని పాడు क्यों చేస్తున్నావు, आपका परिवार को तबाह कर देते हो? ఎందుకు నీ కుటుంబాన్ని పాడు क्यों చేస్తున్నావు, आपका शरीर को तबाह कर देते ఎందుకు हो? నీ శరీరాన్ని పాడు చేస్తున్నావు. ये शरीर अनमोल से मिला हुआ है, ఇది ఈ శరీరం మనకి ఎంతో గొప్పగా बार बार मिलने वाला नहीं है। ये మాటి शरीर మాటికి దొరికేది కాదు, ఇది. बार बार मिलने वाला नहीं మాటి है। మాటికి माँ దొరికేది के కాదు. पेट से सर की बाल से लेकर पैर की नखुन तक इसको दे दिया प्रभु ने। తల్లి గర్భంలో మనకు నడినెత్తి నుండి అరికాలు వరకు దేవుడు మనకు అనుగ్రహించినది. प्रभु ने शिष्यों को बल देते समय एक बात बोला था, ఆ శిష్యులను బలపరుస్తూ ప్రభు ఒక మాట అంటున్నాడు, कहता है అంటున్నాడు, राई की दाने के बराबर एक छोटा विश्वास आपके पास हो, ఆవగింజంత చిన్న విశ్వాసం ఉన్నా చాలు అంటున్నాడు. छोटा सा, చిన్న విశ్వాసం, पौधों में से बहुत छोटा सा, అది మొక్కలన్నిట్లో చాలా చిన్నది, दानों में से बीज में से बहुत छोटी बीज, విత్తనాలన్నిటిలో కూడా చాలా చిన్న విత్తనం, बहुत छोटी बीज। చాలా చిన్న విత్తనం. कौन पता है क्या है वो? ఏంటది? राई। ఆవగింజ. राई राई इतना सा छोटा सा। ఆవగింజ. सुनो भाई बहन, చూడండి मत्ती మత్తయి సువార్త 17-20 में इस बात को कहा, 17:20లో ఈ మాట మనం చూస్తున్నాం. 17-20 में इस बात को कहा। 17:20 ఈ మాట చూస్తున్నాం. आइए एक बार पढ़े। हाँ,
अपने विश्वास की घटी के कारण, हाँ। क्योंकि मैं तुमसे सच कहता हूँ, यदि तुम्हारा विश्वास राई के दाने के बराबर भी हो, तो तुम इस पहाड़ से कह सकोगे, यहाँ से सरक कर वहां चला जा, तो वह चला जाएगा, और कोई बात तुम्हारे लिए असंभव ना होगी। बस అందుకైన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగింజంత విశ్వాసము నిండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మన గాని అది పోవును. देखो మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్తాను. अब्राहम से यहोवा बातचीत करते समय क्या बोला? अब्राहम मुझे कठिन काम कुछ भी है। అబ్రహాముతో తండ్రి దేవుడు మాట్లాడుతున్నాడు, అంటున్నాడు నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? वही यहोवा उनके पुत्र में से जो विश्वास किया था, आपको भी नामुमकिन बात कुछ भी नहीं। ఆ యెహోవా దేవుడే తన కుమారుని ద్వారా మనకిచ్చిన అధికారం, మనకు కూడా అసాధ్యమైనది ఏది जो లేదు. कठिन काम को हम आसान कर सकते हैं, కఠినమైన దాన్ని మనం తేలికగా చేయగలుగుతాం. वो कौन कर सकता है? ఎవరు చేయగలుగుతారు? आपके अंदर जो राय के दाने के बराबर विश्वास है वो कर सकता है। మీలో ఉన్న ఆవగింజలంత విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసం చేయగలుగుతుంది. होशिया, एक बार होशिया का बुक निकालते 6:3 में नीचे लिखा है, హోషే గ్రంథములో 6:3 కింద రాయబడి ఉంది. बारिश के बारे में बताता है वहां అక్కడ వర్షం గురించి రాయబడి ఉంది. होशिया 6:3 में लिखा है, नीचे पढ़ना एक बार। ఉదయం తప్పక వచ్చు రీతి वह वर्षा के समान हमारे ऊपर आएगा, हाँ। वरन बरसात के अंत की वर्षा के समान, जिससे भूमि सींचती है। प्रेज द लॉर्ड। వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టు తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. यशायाह भी ने कहा ये बात। యెషయా గారు కూడా ఈ మాట क्या बोला? ఏమంటున్నారు? अगर बारिश आएगा तो बेकार में नहीं जाएगा, వర్షం వచ్చినట్లయితే అనవసరంగా వ్యర్థంగా पृथ्वी में मिट्टी को मुलायम करेगा, ఈ యొక్క భూమిని మంచిగా తడుపుతుంది. किसान को एक अच्छे योग्यदार मिट्टी बनाएगा, వ్యవసాయదారునికి కావలసిన రీతిగా जो बीज बोएगा वो बीज उगेगा, ఏ విత్తనం నాటుతామో అది మూలుస్తుంది. हरा भरा करेगा, దాన్ని మంచిగా పచ్చదనంగా చేస్తుంది. हरा भरा करेगा। పచ్చదనంగా చేస్తుంది. इस तरह ఈ రీతిగా आपके अंदर छोटा सा इतना सा विश्वास राय के दाने। ఈ రీతిగా మీలో చిన్న ఆవగింజంత విశ్వాసం एक सच्चाई घटना में बता देता ఒక నిజంగా జరిగిన వాస్తవమైన हूं। एलिया చెప్తాను. ఏలియా एक नबी, ఒక ప్రవక్త. उनके मुंह के द्वारा जो कुछ भी निकलता है वो पूरा हो जाता है। ఆయన నోటి ద్వారా ఏదైతే వస్తుందో అది నెరవేరుతుంది. पूरा बारिश नहीं है, 3.5 वर्ष जमीन फट गए। వర్షం లేదు, 3.5 సంవత్సరాలు నేల నెర్రలు ये విరిచింది. परमेश्वर का क्रोध है। ఇది దేవుని క్రోధము. क्यों? ఎందుకు? ये राजा आहाब के समय में है। ये ఇది రాజైన ఆహాబు కాలములో. आहाब बाल देवताओं को पूजा करते हैं, ఆహాబు బయలు దేవతలకు अन्य जातियों को स्त्री को शादी की, అన్ని జనులైన స్త్రీలతో పెళ్లి చేసుకున్నాడు. उनकी बातों को मानते हैं, వాళ్ళ మాటలను उनको वेदी बना दिया। అన్ని దేవతలకు బలిపీఠాలు కట్టించాడు. भाइयों बहनों, प्रभु को गुस्सा आ गया, దేవుని కోపం వచ్చింది. बारिश नहीं होगा। వర్షం రాదు. एलिया ఎలియా तू राजा से बोलो, నువ్వు రాజు చెప్పు. 3.5 वर्ष एक बूंद भी नहीं गिरे, 3.5 సంవత్సరాలు ఒక చుక్క కూడా పడలేదు. लेकिन కానీ 3.5 वर्ष के बाद बोला, 3.5 సంవత్సరాల తర్వాత అంటున్నాడు, एलिया ఎలియా तू बताओ నువ్వు చెప్పు, बारिश आने वाला है। వర్షం రాబోతుంది. इसको का पीने के लिए बोलो, इसको ఆయన का पीने के लिए बोल दो, तिनी त्राग मनो, తిని త్రాగమని చెప్తున్నాడు. बारिश आने वाला है। వర్షం రాబోతుంది. उस समय एक बूंद भी नहीं है, ఒక్క బొట్టు కూడా పట్టలేదు. आकाश भी वो गर्जन जैसा है, ఆకాశం కూడా మంచిగానే ఉంది. कुछ नहीं, ఏమి లేదు. जमीन फट गया है। ఇక్కడ నేల అయితే నెరలు విరిచింది. लेकिन एलिया को बोला, కానీ ఏలియాతో అంటున్నాడు, ध्यान से सुन लीजिए, बात मत कीजिए, ध्यान से सुन लीजिए आप लोग, మాట్లాడుకోవద్దు, జాగ్రత్తగా मेरे तरफ सुन लीजिए, आप लोग देख लीजिए, నా వైపు చూడండి. लाइव में रहते हुए बात करने के लिए नहीं है, वचन सुनने के लिए। లైవ్ లో ఉండి మాట్లాడుకోవడానికి కాదు, నా వైపు చూడుతూ ఉండండి. ध्यान से वचन सुन लीजिए, జాగ్రత్తగా వాక్యం వినండి. बारिश आएगा। వర్షం వస్తుంది. एक राजा 18:41 से अगर पढ़ेगा तो वहां उस घटना के बारे में लिखा है। 1వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 41 నుండి కనుక మనం చూస్తే అక్కడ రాయబడి ఉంది ఈ విషయం. वहां एलिया प्रार्थना कर रहे बारिश के लिए, అక్కడ ఏలియా ప్రార్థన చేస్తున్నాడు వర్షం కోసం. एलिया मुंह से बोल दिया बारिश आने वाला है। ఏలియా నోటితో చెప్తున్నాడు వర్షం రాబోతుంది. परमेश्वर ने बोला एलिया बोलो, దేవుడు అంటున్నాడు ఏలియా చెప్పు. एलिया ने हाँ बोल दिया, परमेश्वर ने बोला, मैंने बोल दिया, कह दिया, घर जाके रोटी खा रहे, चिकन पुलाव खा रहे क्या? ఏలియా దేవుడు చెప్పేళ్లే, నేను చెప్పేశాను కాబట్టి ఇంటికెళ్ళి అన్నం తిందాం లేక చికెన్ పలావ్ తిందాం అనుకుంటున్నాడు. नहीं, లేదు. देखो చూడండి कैसे मुर्गा बनाना पता है आपको, हमको पता है, हमारा कोर्स वालों को पता है जैसा मुर्गा बनाता है। మనం చూస్తున్నాం ఇక్కడ నేల మీద పడి ముఖాళ్ళ మధ్య कैसे కూర్చున్నాడంట. कैसे ఎలాగునా सर को घुटनों के बल गिर करके మోకాళ్ళ మీద పడి प्रार्थना कर रहे हैं। ముఖం మధ్య ఉంచుకుని ప్రార్థన చేస్తున్నాడు. उसको दास को बोलता है, దాసుతో అంటున్నాడు, अरे जाके देखो कुछ बादल है, నువ్వు వెళ్ళి చూడేదన్నా మేఘం వచ్చిందేమో. कुछ नहीं, ఆ దాసుడు వచ్చి అంటున్నాడు, ఏమి हियाव नहीं छोड़ा। అయినా విసిగిపోలేదు. కొంతమంది ఇసుకుపోతారు, ఇక దేవుని చిత్తంలే ఇదని ఊరుకుంటారు.
कुछ लोग हियाव छोड़ देते हैं, हाँ यही प्रभु का इच्छा है समझते हैं। బైబిల్ మీద లెక్క है దేవుని చిత్తం కరకే రాసిందా బైబిల్లో దేవుని చిత్తం అని అదిపి ఇది దేవుని ये परमेश्वर का इच्छा करके बाइबल में कहीं लिखा ఏదైనా రాసిందా చెప్పమను రాసి ఉంటే పర్వాలేదు हाँ ऐसा कैसे लिखा हुआ तो बता दीजिए। అక్కడ రాసి ఉంటే దాన్ని నువ్వు అపనావు ఉస్కో అపనావు దాన్ని సొంతం చేసుకో अगर लिखा हो तो उसको अपनाओ, तुम సొంతం చేసుకో నువ్వు अपनाओ उसको, అధికారం నీకుంది वो अधिकार आपके पास है। ఇది దేవుని చిత్తంలే ఇక దేవుని వల్లగా నా వల్ల కాదులే అని నువ్వు మెదలకుండా ఊరుకుంటే ఆయన కూడా మెదలకుండా ఊరుకుంటాడు। हाँ यही प्रभु का इच्छा है, हमारे बस की नहीं है, प्रभु का भी बस की नहीं है करके चुप रहेगा तो वो भी चुप रहेगा। క్రిస్టియన్ కో ये ఫార్ములా పతా नहीं है, క్రైస్తవులైన వారికి ఈ యొక్క ఫార్ములా ఈ ఫార్ములా తెలియదు పాపం। नहीं पता उन लोगों को। నువ్వు మెదలకుంటానే మెదలకుండా ఊరుకుంటాడు, आप चुप रहोगे तो वो भी चुप నువ్వు रहेगा। మాట్లాడితే ఆయన మాట్లాడతాడు, बोलने से वो बोलेगा, నువ్వు దండా తింటే పరిగెత్తాడు సైతాన్। నువ్వు కర్ర తీసుకుంటే సాతానుడు పారిపోతాడు। ఈ రోగం కూడా దేవుని చిత్తంలే, हाँ ये बीमारी भी परमेश्वर నాతో की इच्छा है। నాకు ఏం జరుగుతుంది దేవుని చిత్తంలే, मेरे साथ जो भी हो रही है परमेश्वर का इच्छा है। తప్పుడు పని చేయడం కూడా దేవుని చిత్తంలే, गलत काम करना भी प्रभु का इच्छा నాకు నా శరీరాన్ని పాడు చేసుకోవడం దేవుని చిత్తంలే, है। मेरा शरीर को नष्ट करना भी प्रभु का इच्छा है। దేవుని చిత్తం కాదు ये ప్రియులారా। प्रभु का इच्छा नहीं है। అయితే వాక్యం చూపించండి నాకు, अगर ऐसा होता कहीं दिखाइए मुझे वचन। సర్దుకుందాం మన ఎట్ట కట్టు। फिर कैसा ही एडजस्ट हो जाएंगे। చూడండి देखिए ఇంత కూడా మేఘం లేదు అక్కడ, ఇతనా भी बादल नहीं है, ఎంత కూడా మేఘం లేదు అక్కడ, ప్రార్థన करता है, ప్రార్థన చేస్తా दास को बोलता है దాసులతో అంటున్నాడు, और जाके देखो, అక్కడికి వెళ్ళి చూడు, और जाके देखो, అక్కడికి వెళ్ళి చూడు, ఇంకా कुछ नहीं है, ఏమి లేదు। हे दास कुछ भी नहीं है गुरु, దైవజనుడా ఏమి లేదు అక్కడ అంటున్నాడు। वो बोल सकता भी गुरु जी क्या प्रार्थना करेंगे, छोड़ देना, कुछ है ही नहीं यहाँ। అతను అనవచ్చు, ఆ దాసుడు ఎంతసేపు ప్రార్థన చేస్తావు వదిలేసేయనని, పట్టుదల मुकाबला, जिद्दी से सच्चा मसीहा लोग जीवित पाए जो नया जन्म पाया है मुकाबला करते हैं। నిజమైన క్రైస్తవులు కొత్తగా జన్మించిన వారు పోరాటం కలిగి एलिया मुकाबला कर रहे हैं, ఏలియా ఇక్కడ పోరాటం जब तक बारिश नहीं आएंगे जब तक मैं यहाँ स्थान से हिलूंगा नहीं। ఎప్పటి వరకు వర్షం రాదు అప్పటి వరకు నేను ఇక్కడ నుండి కదలనే कुछ కాదు। लोग बोलता है కొంతమంది అంటారు, अरे वो ऐसा बोल रहे, ये ऐसा बोल रहे, ये ऐसा बोल रहे, पता नहीं क्या हो रहा है। सच्चाई हमारे सामने, सच्चाई को पकड़ के रखो। కొంతమంది అంటారు, అరే ఆయన అలా చెప్తున్నారు వీళ్ళు ఇలా చెప్తున్నారు, ఏంది మనకు అర్థం కావట్లేదు అనుకుంటారు, కాదు సత్యం ఎదుటి। टीवी में 10 लोग बोलेगा, టీవీలో ఎంతో మంది आजकल बहुत लोग बोल रहे हैं, ఈ రోజుల్లో ఎంతో మంది చెప్తున్నారు, कोई कुछ बोलेगा, कोई कुछ बोलेगा, कोई कुछ बोलेगा। ఎవరైతే చెప్తారు ఎవరైతే చెప్తూ ఉంటారు। तेरे पास जीवित वचन, నీ దగ్గర జీవం గల వాక్యం ఉన్నది, सच्चाई है, ఇది సత్యమైనది, इसको पकड़ो, దీన్ని పట్టుకోండి, ये लाठी पकड़ो। ఈ కర్రను పట్టుకోండి। वो कुछ बोल रहे, ये कुछ बोल रहे, ये कुछ बोल रहे, वो कुछ बोल रहे, समझ में नहीं आ रहा करके बोलने की जरूरत नहीं है। వాళ్ళేదో చెప్తున్నారు వీళ్ళేదో చెప్తున్నారు, అర్థం కావట్లేదు అనాల్సిన పని లేదు, है वचन हमारे पास। మన దగ్గర వాక్యం ఉన్నది। एलिया 7 बार हो गया, 7वें बार बोला अब जाके देखो एक बार। ఏలియా 7 మారులు రాతిగా పంపించి మళ్ళీ ఒకసారి అంటాడు వెళ్ళి చూడు అని। हाँ, हाथ की जिंदगी लिखना, इसमें हाथ की जैसा बादल दिख गए प्रभु। ఇదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘం కనబడుతుంది అంటున్నాడు। देखो समुद्र में से मनुष्य का हाथ सा एक छोटा बादल उठ रहा है। देखा, చూసారా, समुद्र में से एक मनुष्य का सा छोटा मनुष्य का सा छोटा सा हाथ, इतना हाथ सा छोटा सा बादल, మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రం నుండి పైకి వచ్చుతుందని చెప్తున్నాడు। राय के दाना के बराबर विश्वास आपके अंदर होगा। మీలో గనక ఆవగింజంత విశ్వాసం ఉన్నట్లయితే देखो दो धीरे 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 हाथ का जैसा बादल, धीरे 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 कितना घना बादल हो गए। वहां लिखा है, देखना एक बार क्या लिखा है? చూడండి, చిన్న మేఘము చెయ్యి అంత చిన్న మేఘం మెల్లగా ఎంత పెద్ద మేఘంగా మారిపోయిందో थोड़ी ही చూడండి। देर में आकाश वायु से उड़ाई हुई घटाओं हाँ। और आंधी से काला हो गया हाँ। और भारी वर्षा होने लगी। Praise the Lord। అంతలో ఆకాశం మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను, మాపై వాన కురిసిన గనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలుకు वचन सुनने वालों से बोलता हूँ, आज आपके मन में क्या प्रेरणा हो रहे? వాక్యం వినే వాళ్ళతో మీతో అంటున్నాను, ఈ సమయంలో మీ హృదయం ఏ हो सकता है प्रेरणा को लिखो व्हाट्सएप में। మీ దగ్గర ఏదైనా ప్రేరణ కలిగితే ఆ ప్రేరణ రాయండి। आज इस वचन से मैं बहुत बल पाया, ఈ రోజు వాక్యం ద్వారా నేను ఎంతో బలం हो सकता है आपका वचन सुनकर दूसरा भी बल पाए, మీరు రాసిన ఆ వాక్యాన్ని చూసి ఇతరులు కూడా బలం పొందుకోవచ్చు। एक दूसरे को प्रेरणा दे सके हम। ఒకరు ఇంకొకరికి మనం ప్రేరణ ఇవ్వగలుగుతాం। प्रेरित कहता है मैं गवाही हूँ, यीशु मसीह जी उठा है। అపోస్తులు అంటున్నారు, నేను సాక్షిని, యేసు ప్రభు తిరిగి లేచాడు। हम गवाही है, మనం సాక్షులుగా ఉండాలి, दुनिया माने ना माने। లోకం నమ్మినా నమ్మకపోయినా। फिर भाई हम बहनों, సహోదరి సహోదరులు, देखो इतना सा बादल, इतना सा हाथ जैसा बादल कितना हो गया, ఇంత చిన్న మేఘం ఎంతగా మారిపోయింది, इतना बादल हो गया। ఎంత గొప్పగా మారిపోయింది ओ చూడండి। इतना बोल जाओ, आहाब को बोलो ఎలా అంటున్నాడు, ఆహాబుకు చెప్పు, घोड़े में चढ़ के రథం बारिश में भीग जाएंगे, उसको घर भेज दो। రథం ఎక్కి వెళ్ళిపోమని చెప్పండి, తడిచిపోతాడు తను। दास जाके बोला, దాసుడు ఇలా అంటున్నాడు, हमारा गुरुजी ने बोला ఆ దైవజనుడు అంటున్నాడు, बड़ा बारिश आने और देखो बादल हो गया। చూడు మబ్బు కారు గమ్మింది వెళ్ళిపో అని చెప్తున్నాడు। आहाब का माइंड भी ब्लैक है, वो ब्लैक है। ఆహాబు కూడా ఏం అర్థం కాని పరిస్థితి, पूरी क्या हो गया,
అది ఏమైపోయిందని. प्रभु का दासों से जिर ये नहीं, मजाल नहीं है। దైవదాసులతో చేతులు కాదు. इसके लिए बोला तू जो पृथ्वी में बांधेगा वो बंधा जाएगा, जो खोलेगा वो खुल जाएगा करके यीशु मसीह ने बोला। అందుకే యేసు వారు చెప్తున్నారు, నువ్వు దేన్నైతే విప్పుతావో అది విప్పబడును, దేన్నైతే తెరుస్తావో అది తెరవబడుతుంది. दास के मन में कोई व्यक्ति पाप में है, जब तक दास के पास मैं पाप नहीं कर रहा, दास सेवक से बोले अब मैं इससे बाहर आ रहा हूं तो मेरे लिए प्रार्थना करो बोलेगा तो वो प्रार्थना करेगा तो हमारा जीवन सफल हो जाएगा। ఏ వ్యక్తి అయినా పాపంలో ఉన్నట్లయితే అతను కనుక వచ్చి దైవదాసు దగ్గర నేను పాపంలో ఉన్నాను, నేను పాపం చేయాలనుకోవట్లేదు, నా గురించి ప్రార్థన చేయండి అంటే దైవదాసులు ప్రార్థన చేస్తే ఆ పాపం నుండి విడుదల పొందుతాడు. प्रेरितों की पुस्तक 8 में क्या बोला था सीमोन? అపోస్తల కార్యం 8లో సీమోన్ ఏమంటున్నాడు? वो मेरे ऊपर ना आने के लिए प्रार्थना कर, అది నా మీదకి రాకుండా ఉండడానికి ప్రార్థన చేయి అంటున్నాడో లేదా? जब तक दास बोलेंगे ये व्यक्ति अपराध में है, जब तक दास क्षमा ना करेंगे तब तक हमारा पाप क्षमा नहीं होगा। ఎప్పటివరకు మనలో ఉన్న అపరాధముల గురించి దైవదాసులు మనల్ని క్షమించకపోతే దేవుడు కూడా క్షమించడు. कैसे? ఎలాగునా? पाप में से पाप में, పాపంలో ఉండగానా పాపం నుండే. एक बात को शब्द को जानो, మాటను గమనించండి. पाप से, పాపంలోనే, पाप से पापము నుండా पाप में, పాపము నుండా పాపములోనా, ఇది గమనించాలి మనం. इसको पहचानना जरूरी है। పాపంలో క్షమించడు, पाप में रहते हुए क्षमा పాపం నుండి బయటకు వస్తే క్షమిస్తాడు। पाप से बाहर आने से क्षमा करे। इसलिए आप मरियम्मा तेरे पेट में एक बच्चा जनेगा, उसका नाम यीशु रखना, वो अपने लोग अपने पापों में से उनको छुटकारा देगा। అందుకే మరియమ్మ గారితో దూత చెప్తున్నాడు, నువ్వు కుమారుని కంటావు, అతను తన మనుషులందరికి ప్రజలందరికి పాపము నుండి రక్షణ కలుగజేయును. पाप में से नहीं मरियम्मा, పాపంలో ఉండడానికి पाप में नहीं है, పాపములో पाप में से। పాపము నుండి ये शब्द को जानना बहुत जरूरी है। దీన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. बहुत मसीह लोग पाप में रहते हैं, ఎంతో మంది క్రైస్తవులు పాపంలోనే पाप में ఉంటున్నారు. रह के प्रार्थना करेंगे तब तक छोड़ने का इच्छा नहीं इनका। పాపంలోనే ఉండి ప్రార్థన చేస్తారు కానీ పాపాన్ని విడిచిపెట్టాలని కోరిక एक లేదు. छोटा शब्द बोलता हूँ, ఒక చిన్న విషయం చెప్తాను. मैं पवित्र आत्मा में चल रहा हूँ, आज छोटा सा बात बोलता నేను పరిశుద్ధాత్మలో నడుస్తున్నాను, कैसे पता चलेगा? చిన్న విషయం చెప్తున్నాను. हूँ, ऐसा पता चलेगा ఎలా తెలుస్తుంది? मैं गलत काम कर रहा हूँ, నేను తప్పు పని मैं చేస్తున్నాను, चोरी कर रहा हूँ, లేక నేను దొంగతనం मैं చేస్తున్నాను, छोड़ नहीं पा रहा हूँ। నేను వదిలిపెట్టలేకపోతున్నాను. प्रभु पवित्र आत्मा, పరిశుద్ధాత్మ దేవా, आज से मैं चोरी नहीं करूंगा, ఈ రోజు నుండి నేను దొంగతనం చేయను, आज से नहीं करूंगा चोरी, ఈ రోజు నుండి దొంగతనం मैं छोड़ रहा हूँ। నేను వదిలేస్తున్నాను. पवित्र आत्मा शक्ति दो, పరిశుద్ధాత్ముడు నాకు శక్తిని అనుగ్రహించు. तुरंत पवित्र आत्मा आपके पास आए, వెంటనే పరిశుద్ధాత్ముడు మీ దగ్గరికి వస్తాడు, पवित्र आत्मा आपको चलाएगा। పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని నడిపిస్తాడు. आप चोरी नहीं कर रहे आजकल, ఇప్పుడు ఈ మధ్య మీరు దొంగతనం చేయట్లేదు इसका मतलब क्या है? అంటే అర్థం ఏంటి? पवित्र आत्मा मेरे साथ है। పరిశుద్ధాత్ముడు నీతో బస్. ఉన్నాడు. అంతే. अगर जिस दिन तू फिर चोरी करेगा, మళ్ళీ ఏ రోజైతే మరలా నువ్వు దొంగతనం చేస్తావు, पवित्र आत्मा दुखित कर रहे, पवित्र आत्मा गुजार, పరిశుద్ధాత్మను ఆర్పుతున్నారు, పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు, दुखित हो रहे। పరిశుద్ధాత్మను तो तू దుఃఖపరుస్తున్నారు. क्या बोला था, నువ్వేమన్నా क्या वादा किया, ఏ వాగ్దానం तूने क्या చేశావు? प्रमाण किया? ఏ ప్రమాణం कुछ लोग చేశావు? बपतिस्मा देते समय दास ने प्रमाण करवाता है, బాప్తిస్మం ఇచ్చేటప్పుడు దైవదాసులు వాళ్ళతో ప్రమాణం, कुछ लोग शादी करते समय प्रमाण करते हैं, కొంతమంది పెళ్ళప్పుడు కూడా ప్రమాణం చేస్తారు, उसको बीच में ही तोड़ देते हैं, దాని మధ్యలోనే వదిలేస్తారు. बीच में तोड़ देते हैं। వదిలేస్తారు क्यों? इनका మధ్య. दुर्मार्ग, दुष्ट, इनका गलत इच्छा, गलत वासना, गलत प्रेरणा है, ఎందుకంటే వాళ్ళలో దుష్టత, దుర్మార్గం ఉండి తప్పుడు వ్యవహారం, చెడుతనం ఉన్నది. वो शैतान उसके अंदर घुस जाता है, శాతాను వాళ్ళలో उसको ఉంటుంది, बॉडी को खराब कर देता వాళ్ళ है, శరీరాన్ని పాడు చేసి उसके अंदर बीमारी आ जाते हैं, వాళ్ళలో అనారోగ్యాన్ని తీసుకొస్తుంది, बीमारी आ जाते हैं। అనారోగ్యాన్ని మన తీసుకొస్తుంది. తెలుగులో ఒక సామెత ఉంది, తెలుగు మే కహావత్ है, చేతులు గాలి నాకు ఆకులు కొట్టుకుంటే ప్రయోజనం లేదు। हाथ जलने के बाद पत्ते पकड़ने से कोई फायदा नहीं है। ఏమంటారు? क्या बोलते हैं? చేతులు గాలినాక ఆకులు కొట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు। हाथ जलने के बाद पत्तों को पकड़ने से कोई फायदा नहीं है। ఇప్పుడే अभी आज ही उद्धार का दिन है, आज ही उद्धार दिन है। ఇప్పుడే రక్షణ పొందండి, ఆజీ ఉద్ధార మార్మల్స్ బంధు मन फिराओ, లే, మార్మల్స్ బంధు मन फिराओ। ఎందుకు నీరసంగా ఉంటావు? क्यों सुस्ती, ఎందుకు తప్పుడు పనులు చేస్తావు? क्यों गलत काम करते, ఎందుకు తప్పుడు పనులు చేస్తావు? क्यों తప్పుడు పనులు చేయడం ఎందుకు నువ్వు ఆలోచిస్తావు? गलत काम करने के लिए क्यों सोचते हो? నీ శరీరం నువ్వు పాడు చేసుకుంటున్నావు। तुम अपना शरीर को ही नुकसान कर रहे हो। దాసుని అడుగు, दास से అయ్యా నా కోసం ప్రార్థన చేయి, मेरे लिए प्रार्थना నేను करो, దుర్మార్గ దుష్టులో ఉన్నాను ప్రభువా, నేను పాపంలో చెడుతనంలో ఉన్నాను, నా కోసం ప్రార్థన చెయ్యయ్యా। मेरे लिए प्रार्थना करो। ప్రార్థన చేస్తాడు, క్షమిస్తాడు నిన్ను। प्रार्थना करेगा और क्षमा करेगा। యేసు ప్రభు రాలేదు, यीशु मसीह अभी आए नहीं, ఎందుకన్నాడు? శీఘ్ర आने वाला हूं, नहीं आया अभी, అంటున్నాడు నేను త్వరగా వచ్చుచున్నాను కానీ ఇంకా రాలేదు, शीघ्र आने वाला हूं, త్వరగా వచ్చుచున్నాడు मैं नहीं आया हूं, ఇంకా నేను రాలేదు। अभी समय है, ఇప్పుడు సమయం ఉంది, अभी समय है। ఇంకా సమయం ఉంది। इसलिए प्रभु यीशु एक जगह बोलते समय क्या बोला पता है? అందుకే ప్రభు అయిన యేసు ఒక స్థలంలో మాట్లాడుతూ ఏమన్నాడు తెలుసా? जमीन के बारे में बोला, ఒక పొలము గురించి చెప్తూ, చూడండి मरकुस 4:28 में क्या लिखा है? మార్కు సువార్త 4:7 एक किसान एक जमीन में एक पौधा एक बीज बोया,
ఒక వ్యవసాయకుడు ఒక పొలములో విత్తనం వేశాడు. तू सो रहे, खा रहे, पी रहे, నువ్వు తింటున్నావు, నిద్రపోతున్నావు, उसको काट डाल रहे, सब कुछ कर रहे, దానికి కాదు మందు కూడా వేస్తున్నావు. लेकिन पहले अंकुर, కానీ మొదట మొలచినది, उसको बाद बाले, हाँ पढ़ा, पृथ्वी आप से आप फल लाती है, पहले अंकुर, अंकुर, तब बाल, बाल, और तब बालों में तैयार दाना. प्रेज द लॉर्ड. భూమి మొదట మొలకను, తరువాత వెన్నును, అటు తరువాత వెన్నులో ముదురును గింజలను తనంతట తానే పుట్టించును. प्रेज द लॉर्ड. హల్లెలూయా. देखा చూసారా क्या बोला? ఏమంటున్నాడు? पहले अंकुर, बीज डाल दिया, విత్తనం వేశారు, तेरा काम क्या है? నీ పనేంటి? बीज के जैसे वचन को पाना है, వాళ్ళ వాక్యం, విత్తనం లాంటి వాక్యాన్ని बस इतना స్వీకరించాలి. ही करो, ఎంతే నువ్వు राय చేయాలి. के दाने के बराबर, ఆవగింజంత విశ్వాసం इसका చేయి. प्रभु में काम करो, ఇక ప్రభువులో పనిచేసి बाइबल पढ़ो, బైబిల్ చదువుతూ प्रार्थना करो, ప్రార్థన చేస్తూ लाइव में आ जाओ, లైవ్ లో వస్తూ ఉండు. पापों को मान लो, పాపాలు ఒప్పుకో. आपका शरीर को प्रभु के ऊपर झुक जा. నీకు నువ్వు దేవుని ఎదుట లోబడిపో. जैसा किसान बीज बोया, सो रहे, उठ रहे, काम कर रहे, आप ऑटोमेटिक पहले अंकुर आ गया, उसके बाद बाले आ गया, उसके बाद बाले के तैयार का दाना आ गया. చూడండి, వ్యవసాయదారుడు విత్తనం వేశాడు, తింటున్నాడు, పడుకున్నాడు, లేస్తున్నాడు. అయితే ఆ భూమి నుండి మొదట మొలకలు, తర్వాత వెన్నులు, ఆ తర్వాత వెన్నులో अच्छी फसल काट दिया, మంచిగా పంట కోసుకున్నాడు. अच्छी फसल काट दिया. మంచి పంట కోసుకున్నాడు. हमको भी हमारा कर्तव्य है, మందు కూడా మన కర్తవ్యం. हमारा కలిగి ఉన్నాం. कर्तव्य है, మనకి కర్తవ్యం. मेरा कर्तव्य करो आप. ఆ కర్తవ్యాన్ని నెరవేర్చండి. प्रभु प्रभु, हमारा विश्वास बढ़ा दो. ఆ విశ్వాసాన్ని तो బలపరచండి. प्रभु ने क्या बोला? ప్రభు ఏమంటున్నాడు? जो कुछ भी आज्ञा आपको दिया उसको करो, మీకు ఏదైతే ఆజ్ఞాపించబడిందో దాన్ని చేయండి, करो, చేయండి. उसके बाद ऑटोमेटिक हो जाएगा, ఆ తర్వాత జరుగుతుంది ఖచ్చితంగా, फलवंत हो जाएगा. ఫలవంతం इसलिए అవుతుంది. फिलिपियों 2:12-13 में नीचे लिखा है, अपना खुद का उद्धार को बचा के रखो, नी स्वंत रक्षण कापाడుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో కింద రాయబడి ఉంది. 2 में लिखा, देखना एक बार. विशेष करके हाँ, अब मेरे दूर रहने पर भी डरते नहीं और खुद का कांपते विश्वास, हुए अपने अपना, उद्धार का कार्य पूरा करते हैं. हाँ, अपने खुद का ఉద్ధారం. उद्धार को बचा के रखो. మీ సొంత రక్షణను కొనసాగించు. कुछ लोग क्या बोलते पता है? కొంతమంది ఏమంటారు తెలుసా? वो ठीक है क्या? ఆయన బాగున్నాడు, ఈ ठीक है क्या? ఆడు బాగున్నాడా, ఈడు బాగున్నాడా, ఆడు మంచాడా, నువ్వు మంచిగా ఉండి చూపించు. ఆ खुद अच्छे रह के दिखाओ. ఆడు బాగుంటే నీకెందుకు, ఈడు బాగుంటే నీకెందుకు? वो अच्छा हो बुरा हो तुम्हें क्या करना? ఎవరన్నా చూపించు, कोई है क्या ऐसा? ఎవరన్నా చూపించు. कोई है ऐसा कोई दिखाओ. అరే నువ్వు बोलते. చూపించు, నువ్వు చూపించు, तुम करके दिखाओ, నువ్వు చూపించు. तुम रह के दिखाओ ऐसा. నీ దగ్గర నుంచి, నీ ఇంటి నుంచి మొదలై రక్షణ. तेरे घर से शुरू करो उद्धार. पतरस क्या बोलता पता है? పేతురు గారు उद्धार आपके घर से निकाल. రక్షణ నీ నుండి మొదలయ్యాలి कुछ అంటే. लोग बोलते हैं, కొంతమంది చాలా అంటారు, మంది అంటారు, మా ఇంట్లోనే మా ఆయన సరిలేడు, మా ఆవిడ సరిలేదు, అందుకని నేనే నా శరీరాన్ని పాడు చేసుకొని చెడ్డ అలవాట్లకు లోన్ అయిపోతున్నా, నన్నంత పాడు చేస్తున్నారు మీరు, నన్ను మీరు పాడు చేస్తారు, నువ్వు నీకు పాడు చేసుకుంటున్నావు. कुछ लोग बोलते हैं मेरा पति ठीक नहीं, मेरी पत्नी ठीक नहीं है, इसलिए मैं बुरी कामों में फंसा हूँ, बुरा कर रहा हूँ, अपना शरीर को, मैं देह को नुकसान कर रहा हूँ. इन लोगों की वजह से నేను చస్తే గాని, నేను చస్తే సారా బాబా సావమ్మా, ఎవడిని నాకి అట్టాడు, భూమికి భారం తగ్గుతావు. मैं मर गए तो अच्छा होगा, मर गए तो अच्छा होगा बोलते. मर जाओ మర్జా, और अच्छी మర్జా, सच मैं मर जाएगी तो, मैं मर जाएगी तो क्या हो गया, साले भी మిగిలిపోతాయి. సావు, मर गए, చచ్చిపోతే సావు, చచ్చిపోతే किसी वक्त जाओ, ఒక గెద్ద బియ్యం అంత దొరుకుతాయి. हम जहर दे देंगे आपको. మేమే విశ్వసిస్తాం. अच्छा है, हमको कोरोना में नहीं मरा हमने. నిజంగా నిజంగా దేవుడు మనల్ని कोरोना से क्यों बचाया आपको? దేవుడు ఎందుకు కరోనా इतना लाज है हमको, ఎంత జ్ఞానం, आज इतना लाज है, ఎంత జ్ఞానం, नया जन्म दे दिया हमको. మనకు క్రొత్త జన్మనిచ్చాడు. इस बॉडी से प्रभु को महिमा कर, ఆ యొక్క శరీరంతో దేవుని మహిమ. शर्म है हमको, మనకు కొంచెమైనా సిగ్గుందా? क्रिश्चियन लोगों को క్రైస్తవులైన వారికి क्यों बचाया हमको? ఎందుకు దేవుడు किसने बचाया? ఎందుకు क्या हमने సజీవంగా तो पाया औरों से क्या? ఇతరుల కంటే మనం గొప్పవారమనా? कि भाइयों बहनों, మీ సోదరి సోదరులారా, इसलिए मैं आपसे कहता हूँ, అందుకే మీతో बहुत लोग చాలా మంది 11-12 में लेकर बलात्कार से प्रभु का राज्य में जाने के लिए कोशिश कर रहे हैं. మత్తయి సువార్త 11:12 అంటున్నాడు, బలత్కారముగా దేవుని రాజ్యంలో ऐसे नहीं जा सकते हैं, అలా వెళ్ళలేరు. ये हमारा खुद का नहीं है, कोई रिजर्वेशन नहीं है हमारे लिए, మన సొంతది కాదు, మనం చేసుకునే రిజర్వేషన్ కాదు. उसके लिए एक नियम है. पढ़ो, ये क्या लिखा है? यूहन्ना बपतिस्मा देने वाले के दिनों में हाँ, से अब तक स्वर्ग के राज्य में बलपूर्वक प्रवेश हाँ, बलपूर्वक प्रवेश करना और चाहते हैं, बलवान उससे छीन लेते हैं. बलवान उनके छीन लेते हैं. బాప్తిస్మిచ్చు యోహాను దినం మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యం బలత్కారముగా పట్టబడుచున్నది, हाँ, బలత్కారులు దానిని ఆక్రమించుకొనుచున్నారు. ऐसा नहीं हो सकता, అలా జరగదు, ऐसा नहीं हो सकता. అలా జరగదు.
उसके लिए एक नियम है, దాని గురించి ఒక నియమం ఉన్నది. इसलिए बोला है అందుకే 1 చెప్తున్నాడు कोरिन्थी 9:24 में लिखा है 1 కొరింథీ आप लोग 9:29 अगर दौड़ेगा तो इनाम के लिए दौड़ो, 1 కొరింథీ 9:24 లో అంటున్నాడు. हवा की जैसे पीटने का जैसा नहीं। గాలి కోసం ప్రయాసపడ్డట్టు కాదు. एवं क्या बोला देखो 9:20 में क्या बोला 9:24 1 కొరింథీ बाइबल है तो देख लो एक बार। బైబిల్ మీ దగ్గర ఉంది కదా చూడండి. हाँ कि दौड़ में दौड़ते सभी हैं, हाँ दौड़ते सभी है, परंतु इनाम एक ही ले जाता है। इनाम एक ही ले जाते हैं। तुम वैसे ही दौड़ो कि जीतो। हाँ तू दौड़ो तो जीतो। పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? आपको कप అటువలే मिलेगा, మీరు బహుమానం పొందినట్లు आपको शील्ड मिलेगा, నీకు షీల్డ్ దొరుకుతుంది. कोविड शील्ड नहीं, కోవిషీల్డ్ कोविड शील्ड नहीं मिलेगा, కోవిషీల్డ్ కాదు. क्या मिलेगा? ఏం దొరుకుతుంది? कप मिलेगा। ఒక పందెపు బహుమానం దొరుకుతుంది. आप यहाँ पे आपके बच्चे को बोलते देख रहा मैं कबड्डी में खेला है, मैं खो खेला है, ओ मैं बैडमिंटन खेला, देखो मेरा कितना शील्ड आ गया। మనం చెప్తుంటాం మన పిల్లలకి, చూడు నేను అదిగో ఖోఖో ఆడాను, కబడ్డీ ఆడాను, ఇది చూడు నాకు బహుమానాలు. क्या कोई है दिखाने के लिए? అలా ఏదన్నా ఉందా మన దగ్గర हम చూపించు. जाने के बाद మనం వెళ్ళిన తర్వాత हमारा विश्वास से कोई किसी आगे बढ़ सकता है? మన విశ్వాసం వల్ల ఎవరికైనా ప్రేరణ ఇచ్చే విషయాలు ఏమన్నా ఉన్నాయా? कुछ आदर्श में जी लो, కొంత ఆదర్శంగా कुछ బ్రతకండి. आदर्श में जी लो। ఆదర్శంగా బ్రతకండి. मैं क्रिश्चियन हूँ, నేను క్రైస్తవుడిని, मैं गलत रास्ते में नहीं जा रहा हूँ। నేను తప్పుడు మార్గంలో నడవట్లేదు. दौड़ो పరిగెత్తు दौड़ो, పరిగెత్తు. क्या करने के लिए? ఏం చేయాలని? इनाम, బహుమానం పొందాలి. इनाम। బహుమానం పొందాలి. इसलिए అందుకని 2 तिमोथी 2 తిమోతి 4:7-8 में कहता है 4 एक अच्छा मुकाबला मैंने किया, गलत मुकाबला नहीं, మంచి పోరాటం పోరాడితేని मेरा मुकाबला मैंने पूरा किया। 4 7 8 7 8 2 तिमोथी 4:7-8 में लिखा है मैं अच्छी कुश्ती लड़, हाँ अच्छी कुश्ती, मैंने अपनी दौड़ पूरी कर ली है, प्रेज़ द लॉर्ड, मैंने विश्वास की रखवाली की है। रखवाली की, मेरा विश्वास को मैंने बचा के रखा हूँ। మంచి పోరాటం పోరాడితే నా పరుగును కడముట్టించుకుని విశ్వాసమును కాపాడుకుంటేని कोई छीन ना जाए। ఎవరు కూడా అపహరించకుండా कौन है वो? ఎవరు? हालत ఈ పరిస్థితులు మన పరిస్థితులే మనల్ని లొంగదీస్తాయి। हमारी हालत ही हमें हमको झुका देता అప్పుడు है। అనబాక तब नहीं कहना ఇట్టుంది కాబట్టి ఇట్ అయిపోయి అనబాక, ऐसी हालत था इसलिए मैं ऐसे हो गया, ఇందువల్ల నేను తప్పుడైపోను అనబాక, इस वजह से मैं गलत बन गया हूं करके मत बोलना। అట్ట అనబాక। ऐसा नहीं कहना। సైతాన్ వస్తాడు, शैतान आएगा, ఒరే ఈడు నా ఓడేరా, ये मेरा है, ఈడి పరిస్థితులు పడిపోయాడు రా, ये हालतों में झुक गया, పడిపోయిందిరా ये गिर गई। పద్మ అంటారు कुछ लोग నేను बोलते हैं ఇందువల్ల చెడ్డ అయిపోయా, मैं इस वजह से వీళ్ళ వల్ల సెట్ అయిపోయా, इन लोगों की వాళ్ళ వల్ల वजह से, సెట్ అయిపోయా, उन लोगों की లేకపోతే वजह నేను బాగుండేవాడిని। से मैं बहुत अच्छा था। ఇది మంచి కుస్తీ కాదు, अच्छी मुकाबला नहीं, ఇది మంచి పోరాటం కాదు। ये अच्छा मुकाबला नहीं అందుకే है, యేసయ్య లడాయి జగడాలు ఆడలేదు। इसलिए यीशु मसीह लड़ाई झगड़ा नहीं किया। अब कहता है मेरे लिए एक धार्मिकता का मुकुट तैयार है, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది। भविष्य में मेरे लिए धार्मिकता, भविष्य में मेरे लिए धार्मिकता का सोना, मुकुट रखा हुआ है। चांदी, जैतून का पत्ता, पीतल, ये मुकुट नहीं है भाइयों बहन। వెండి బంగారము లేక ఒలివ ఆకులతో చేయబడింది కాదు, నీతి కిరీటం ఉంచబడింది। कौन देगा? ఎవరిస్తారు? कौन देगा? ఎవరిస్తారు? धार्मिकता का प्रभु वो मुकुट मेरे ऊपर रखेगा। నీతిమంతుడైన ప్రభు ఆ కిరీటము నాకు ధరింపజేస్తాడు। कब? ఎప్పుడు? एक दिन, ఒక రోజు, एक दिन ఒక రోజు यीशु पौलुस कहता है పౌలు గారు मैं అంటున్నారు, जीत रहा हूँ, నేను मैं గెలుచుకుంటున్నాను, अच्छी दौड़, నేను మంచి పోరాటం, अच्छा मुकाबला। మంచి పోరాటం कुछ लोग गलत చేస్తున్నాను। मुकाबला है, కొంతమంది చెడ్డ పోరాటాలు పడుతూ ఉంటారు, विश्वास को खो देता है, విశ్వాసాన్ని పోగొట్టుకుంటారు, बीच में ही खो देता है, మధ్యలోనే విడిచిపెట్టారు, परिवार को तबाह करके रख देता है, కుటుంబాన్ని కూడా పాడు కుటుంబాన్ని చేస్తారు, పాడు చేస్తారు, పిల్లల్ని పాడు చేస్తారు, बच्चों को खराब कर देते हैं, खुद పాడైపోతాడు। సొంతకు కూడా అది పాడే, స్త్రీ అయినా పురుషుడైనా సరే। పురుష हो या स्त्री हो। ఎందుకు? क्यों? ఇప్పుడే अभी ఇప్పుడే अभी నీ చేతుల్లో ఉంది, आप ही की हाथों में, నీ చేతుల్లో ఉంది। आपकी हाथों నువ్వు में, పాడు చేసుకుంటావు, तू बिगाड़ लेगा, కట్టుకుంటావు, अपने आप को बना देगा। ఇప్పుడే अभी ఇప్పుడే अभी तेरे లే। उठो భాయ్యం బహను, रे సహోదర సహోదరులారా, జరిగిపోయిన తర్వాత దేవుడు చేసాడు ఎవరో చేశారని ఎవరి మీద పెట్టబాకు నువ్వు। अगर ऐसा कुछ नुकसान हो जाएगा तब ये नहीं कहना प्रभु ने कर दी ये सारी हालत करके, या किसी और ने करके दूसरे के ऊपर मत थोपना। ఏం తీసుకెళ్తావు? क्या लेके ఈ जाएगा? లోకం నుంచి ఏం इस తీసుకెళ్తావు? संसार से क्या लेके ఒక जाएगा? మంచి కార్యం, ఒక
एक अच्छा काम। ఒకసారి ఒక వ్యక్తి చనిపోయి తీసుకెళ్తున్నారు, एक बार एक इंसान मर गया था, उसको लाश ले जा रहे थे, ఇద్దరు మాట్లాడుకుంటున్నారంట, तो आपस में बोल रहे थे। ఇంకోడు అన్నాడంట, एक और ने ఊరాడు कहा చచ్చాడా బతికాడా वो అన్నాడు. जिंदा है मरा है। నీకేం దిమాగ్ ఏమైనా ఖరాబ్ రా? दूसरे ने कहा ఆడి పాడి మీద ఓహో ఓహో ఓయ్ పరదేశులము పురమిది పాట కూడా పాడుతుంటే और చచ్చిపోయాడని వాడిని పాడి కట్టుకొని తీసుకెళ్ళిపో, मर गया तो इसलिए उसको लेके जा रहा था। నువ్వేంద్ర సత్యం బతికా అంటావా? आप क्यों पूछ रहे जिंदा है? నీ మైండ్ పోయింది, तुम्हारा दिमाग खराब వాడు है क्या? చచ్చాడు అన్నాడు. वो मर गया है। అది కాదురా నేను అంటుందే, मैं ऐसा नहीं कह रहा, అసలు చచ్చాడా బతికాడు. वो आखिर जिंदा है मरा है। వెనక మళ్ళీ ఒక ఆయన వచ్చానంట, दूसरा तीसरा आके ने कहा అరే ఇది సై మంచి అంటాడు. ये सही बोल रहे हैं। అంటే అర్థం ఏంటి? मतलब क्या है? ఆడేమన్నా మంచి కార్యాలు చేసి మంచిగా ఏమన్నా బతికాడా, కుటుంబాన్ని పాడు చేసుకుని చచ్చాడా? वो कोई अच्छा काम करके जिया है या परिवार को अच्छा किया है, परिवार को ही बिगाड़ के खत्म करके। వీడు వెనకమాల ఆడ కొడుకు, అబ్బా మా నాన్న మా అమ్మ ఎంత మంచిగా పెంచారు, నన్ను మంచి కలెక్టర్ చేశారు, మంచి ఐపీఎస్ ఆఫీసర్ చేశారు అని అంటాడా? మా నాన్న మా అమ్మ నన్ను ఒక గోండాని, నన్ను ఒక గైరాదోని చేశారు అంటారా? ये मरने के बाद उनके बच्चे ये कहेंगे मेरे माता पिता ने मेरे लिए अच्छा किया, मेरे लिए अच्छा ऑफिसर बना दिया, आईपीएस ऑफिसर बना दिया बोलेगा, या तो इन्होंने मेरे को बहुत बड़ा गुंडा बना दिया, अच्छा సేవక బనా దియా, या तो मंచి ఇక ఆదర్శంగా జీలో ఒక ఆదర్శంగా బ్రతక। అదిరా ఆయన అంటుంది అన్నాడు. उसी के लिए वो पूछ रहे, అది అంటుందని బతికున్నాడు చేసి వచ్చాడు. इसी विषय को लेके बोल रहे वो मरा है जिंदा है। మన యేసు చనిపోయాడు, हमारे यीशु मसीह मर गया అయినా బతికున్నాడు. फिर भी वो जिंदा है। క్రైస్తవుడు చనిపోయినా గానీ मसीह मर भी जाए, ఆయన క్రియలు, వాళ్ళ పనులు, వాళ్ళ ఎన్ని మనకి ఒక ఆదర్శంగా ఉంటాయి. उनके कार्य और उनके जो भी बातें हैं ये सारे एक आदर्श। మనకంటే ముందు మంచి మంచి భక్తులు చనిపోయారు. हमारे से आगे कई सारे अच्छे క్రైస్తవ జీవితంలో ఈ సేవకులు చచ్చిపోయారు. मसीह जीवन में कई सारे सेवक लोग, వాళ్ళ జీవితాలు మనకు ఆదర్శంగా ఉంటాయి. उनकी जिंदगी हमारे लिए వాళ్ళు ఎంత మంచి మంచి సేవ చేశారు. उन्होंने कितने अच्छे अच्छे కొంతమంది सेवा किया ఉన్నారు, है। कुछ लोग ऐसे, కొంతమంది ఉన్నారు कुछ लोग ऐसा చెడ్డ పనులు చేసి వెళ్ళిపోయారు. बुरा काम करके चला गया। भाइयों बहनों, रे सहोदर सहोदरी, इसलिए అందుకని आइए, आई రండి, बाइबल में लिखा है, బైబిల్లో రాయబడి ఉంది, మనకు ఒక అధికారం ఉంది. हमको एक अधिकार दिया गया, हाँ, हमको एक अधिकार है, మనకు ఒక అధికారం ఉంది। అవి समय है, ఇదే సమయం। ఓ కార్య సిద్ధి కలుగు చేసేవాడు దేవుడే అంటాడు ఫిలిప్పులో. कार्य करने वाला परमेश्वर ही करके फिलिप में कहता है। మనలో हमारी अंदर हमारी अंदर రాయికి దానికి రాయ్ ఆవగిందంత విశ్వాసం ఉన్నా ఇప్పుడే అభి అబ్బి అభి ఇప్పుడే యేసు శీఘ్ర आने वाला, ప్రభు యేసు త్వరగా मैं जल्दी आने वाला, త్వరగా రాబోతున్నాడు। अभी अभी ఇప్పుడే రాబోతున్నాడు। మారు మనసు పొందు, మారు మనసు పొందు, आने वाला है, ఆయన రాబోతున్నాడు। अभी उठ के ఇప్పుడే प्रभु ప్రభా आज वचन मेरे लिए बताया, ఈ రోజు వాక్యం నాతో हाँ आपके लिए बताया, मैं कहता हूँ हाँ నిజమే, నీ కోసమే आपके మాట్లాడు, लिए बताया, నీ కోసమే आपको మాట్లాడు, प्यार करके बताया. నిన్ను ప్రేమించే दास आपको प्यार करता है, దాసు నిన్ను ప్రేమించే दास के अंदर पवित्र आत्मा को प्यार करता है. దాసులోని పరిశుద్ధాత్ముని, मेरे भाई भाई बहन करके प्यार करता నా है. సహోదరి నా సహోదరి, सच्चा प्यार करने वाला हमारे अंदर गलती उठा के बताए, वही सच्चा प्यार करने वाला, నిజంగా ప్రేమించేవాడు మనలో తప్పులు ఎత్తి చూపుతారు, వాళ్ళే నిజంగా ప్రేమ। दबा के रखने वाला नहीं है. ఎవరైతే కప్పి वो పెడతారో खतरनाक विश्वासी है, వాళ్ళు वो खतरनाक सेवक है. భయంకరమైన సేవకులు। आज मेरे अंदर गलती उठा के बताया, నాలోని తప్పులు నాకు आज చూపించి मुझे प्यार करके నన్ను ప్రేమించే सचमुच हमारा अधिकार है. నిజంగా మనకు ఒక అధికారం ఇవ్వబడింది। छोटा सा विश्वास, చిన్న విశ్వాసం, राय के दाने के बराबर विश्वास ఆవగింజంత విశ్వాసం, खड़ा करते, దాన్ని బలపరచుకోండి। बहुत अच्छा विश्वास है, మంచి విశ్వాసం, बहुत लोगों के सादृश्य बन जाए. ఎంతో మంది आइए घुटना సాదృశ్యంగా टेक के ఉండగలుగుతాం। प्रार्थना, सोच इसी प्रार्थना, రండి ప్రార్థన చేస్తాం। सर्वशक्तिमान प्रभु, సర్వశక్తి एक कृपालु दयालु దయగల తండ్రి, जिंदा जीत खुदावन, ఓ జీవించి दास ఉన్నవాడా, के द्वारा मुझे आज बहुत प्रेरणा दिया. దైవదాసు ద్వారా నాకు ఎంతో బలాన్ని ఇచ్చారు ప్రభు। सुनने वालों को भी, बताने वालों को भी प्रेरणा दिया प्रभु, వినే వారికి వినిపించే వారికి బలాన్ని, मुझे भी प्रेरणा दिया प्रभु. నాకు కూడా ప్రేరణించినందుకు స్తోత్రం। आज हमारे भाई बहनों से बातचीत किया, మా సహోదరి సహోదరులతో మాట్లాడు, प्यार करके पवित्र आत्मा बातचीत, ప్రేమించే పరిశుద్ధాత్ముడా మాట్లాడు। एक अधिकार है, ఒక అధికారం इस्तेमाल करो, దాన్ని इस्तेमाल करो, ఉపయోగించుకోమంటున్నారు। मुकाबला करो, ఓ మంచి పోరాటం పోరాడు, अपने विश्वास को बचा के रखो, విశ్వాసాన్ని खुद కాపాడుకో, का हिस्सा बचा के रखो. సొంత రక్షణ కాపాడుకోమంటున్నారు। छोटा सा बादल, చిన్న మేఘం, थोड़ा सा विश्वास, చిన్న విశ్వాసం दूसरों को गवाही बनने वाला, ఓ ఇతరులకు ఒక గొప్ప సాక్షులుగా एक हम ఉంచగలం। बलवंत साथ साथ जा रहे हैं. మనం ఒక బలవంతుడితో हमारा నడుస్తున్నాం। विश्वास को छीन नहीं सकता, ఎవరు కూడా మన విశ్వాసాన్ని खुद का हमको खराब नहीं करना है, ఎవరు మనం పాడు చేసుకోవద్దు। क्योंकि हमारे अंदर कार्य करने वाला हमारा प्रभु पवित्र आत्मा है. మనలో పని చేయాల్సింది పరిశుద్ధాత్మ। आइए प्रार्थना करें, రండి ప్రార్థన छोटा చేసుకుందాం। सा प्रार्थना. చిన్న ప్రార్థన। धन्यवाद पिता परमेश्वर, వందనాలు ప్రభు, यीशु के नाम से యేసు నామములో तेरे दास के द्वारा ये छोटी सी बात बताया, నీ దాసు ద్వారా చెప్పబడిన ఈ మాటలను यीशु के नाम से आशीर्वाद. యేసు నామములో ఆశీర్వదించండి। आमीन. ఆమేన్। हमारे पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह की महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बने। आमीन। हालेलुया।